రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆయన కుమారుడు మిమ్మల్ని అవమానపరచడం తప్పితే ఆదరించలేదు కదా. అవమానం అని నేను అనుకోను, కానీ మనము ఆయనకు నచ్చలేదు. మీ ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, మనం ఆయన లవ్ చేసినా ఆయన మనం లవ్ చేసే పరిస్థితులు లేడు. అందుకు నేను ఎప్పుడు ఇదే చెప్తాను, శ్రీకాంత్ రెడ్డిని ఎక్కువ లవ్ చేసినాడు. మేము కూడా నా మనస్తత్వం కూడా ఏంటంటే, మనం ఒక స్థాయి వరకే బెండ్ అవుతాం, కానీ ఇంకా స్థాయి దాటి మనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ కుటుంబంతో సమానంగా ఉన్న వాళ్ళమే. ఇంకోటి ముందు చెప్పిన ఇంటర్వ్యూల తర్వాత సీన్ చెప్తే, ఈ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికైతే మనం ఏమీ చేయలేదు. ముఖ్యంగా వాళ్ళు మనకు ఈ 4.5 సంవత్సరంలోనే ఈ తెలుగుదేశం పార్టీలోకి రావడము, ఇక్కడున్న ఇష్యూస్ ఏమైతే లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు మా నాయకుడు యోగాలంలోనైతేనేం, చంద్రబాబు నాయుడు గారి ప్రాజెక్టుల బాట అయితేనేం, ఏ ఇష్యూస్లో అయినా మాకు పార్టీ చెప్పిన దానికి చిత్తశుద్ధిగా పనిచేసినాం. లోకల్గా కూడా ఏదైనా సమస్య వచ్చినా కూడా అటెండ్ చేసేవాళ్ళం, పార్టీ తరపున వాయిస్ వినిపించేవాళ్ళం. దానికి ఆ గుర్తింపు వచ్చిందని నేను అనుకుంటున్నా. ఏమీ మా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం మన మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినారని నేను ప్రగాఢంగా నమ్ముతా. ఎందుకంటే 20 సంవత్సరాలు ఉన్నా కూడా కొందరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఏమీ చేయకుండా కూడా ఈరోజు అబ్జల్యూట్ మెజారిటీ ఉంది. ఏదో 95 సీట్లో 80 సీట్లో గెలిచి తెలుగుదేశం కూటమి ఫామ్ చేస్తాడు, మంత్రి పదవి రావడం చాలా ఈజీ. దాంట్లో గెలిచింటే ఈరోజు భారతదేశంలోనే ఒక చరిత్ర ఈ గెలుపు. దాంట్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ 32 మంది గెలిచాం. మహామహులు గెలిచినారు, పెద్దరెడ్లమంతా గెలిచినా కూడా వాళ్ళల్లో అవకాశం కల్పించినారంటే చాలా ధన్యుణ్ణి. నేనైతే ఒకటే చెప్తున్నా, వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఒమ్ము చేసే పరిస్థితిలో నేను లేను. ఏ నమ్మకం అయితే వారు ఇరువురు తండ్రి కొడుకు మా మీద పెట్టారో దాన్ని దిగ్విజయంగా 5 సంవత్సరాలు పూర్తి చేస్తాం. రాబోయే కాలంలో కూడా చరిత్రలో రాసుకోండి, రాజశేఖర రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి అయినట్టే చంద్రబాబు నాయుడు గారి కొడుకు కూడా, మా యువ నాయకుడు కూడా ముఖ్యమంత్రి అయ్యే రోజు వరకు శక్తి వంచన లేకుండా పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంటర్వ్యూలో కూడా గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు కల్పించిన అవకాశం ఆషామాషి కాదు. మేము అవకాశాన్ని ఎట్లా వాడుకుంటామో రేపు రాబోయే కాలంలో కూడా వాళ్ళు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటూ వాళ్ళ కోసం పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు ఏం ఫోకస్ చేస్తారు మీ మీద? నేనైతే ఎక్కడ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మా యువ నాయకుడిని కానీ నేను మంత్రికి ఎలిజిబిలిటీ, నాకు మంత్రి పదవి ఇవ్వండి అని ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ అనేది ఒక గొప్ప అనుకున్నాను నేను. అది మనకు ఫస్ట్ లిస్ట్లోనే ఇచ్చినారు కాబట్టి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఫస్ట్ లిస్ట్లోనే నా పేరు రావడం, గెలవడం జరిగిపోయింది. ఇంకా మంత్రి అనేది ముందు చెప్పినట్టు ఇందరు గెలిచిన తర్వాత మనకు వస్తుంది అనుకున్నాం. అది కూడా ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలో ఇక్కడ 10 స్థానాలు, అక్కడ సుమారుగా 14 స్థానాలు, 15 ఉన్నాయి. అంటే 25 స్థానాలకు కలిసి ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి అంటే వాళ్ళు ఏ ఈక్వేషన్లు వేసుకుంటారో మీ అందరికీ తెలుసు. హేమీలు కాదని నాకు ఇచ్చారని మీరే అంటారు. కాబట్టి ఆ క్వశ్చన్ ఎప్పుడైనా మా నాయకత్వాన్ని అడిగితేనే బాగుంటుంది. ఎందుకంటే దాన్ని కామెంట్ చేసి దాని గురించి నేను చెప్పే అర్హత నాకు లేదు. ఎందుకంటే ఇచ్చింది వాళ్ళు ఇవ్వడం, బాధ్యత ఇవ్వడం, ఏ బాధ్యత ఇచ్చినా చేసేవాళ్ళమే. ఒకవేళ కూడా మినిస్ట్రీ ఇవ్వకుండా ఎమ్మెల్యేగా ఉండి కూడా నా బాధ్యతనైతే నేను సక్రమంగా నెరవేర్చేసేదానికి సిద్ధంగా ఉన్నా.